అందరికీ నమస్కారం. మన భారతదేశం ఎగుమతుల కన్నా దిగుమతులే ఎక్కువ. ఎగుమతుల విషయానికి వస్తే చాలా తక్కువ. అది మన రాష్ట్రానికి విషయానికి వస్తే మామిడి పళ్ళలోని అదేవిధంగా అతి ముఖ్యంగా మన రాష్ట్రం నుంచి అంటే సమైకాంధ్రగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ ఎగుమతులు ఎక్కువ ఉండేవి. ఈ మన సపరేట్ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత అతి ముఖ్యమైన ఎగుమతి ఏంటి అంటే రొయ్యలు, చేపలు, మెయిన్ రొయ్యలు. మరి విదేశాలు సహజంగా ఏదైనా వస్తువును కొనాలంటే ఇక్కట్లాగా క్వాలిటీ లేకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనే యాక్సెప్ట్ చేయవు. ఒక్క పాయింట్ కూడా వాళ్ళ నామ్స్ రీచ్ కాకపోతే వాళ్ళని రిజెక్ట్ చేసేస్తాయి. మరి భారతదేశంలో పండుతున్నటువంటి 90% రొయ్యలు విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయంటే మనందరూ ఇక్కడ ఒక విషయం గమనించాలి. అవి చాలా నాణ్యమైనవని, అంతేకాకుండా అవి చాలా పోషక విలువలు కలిగినవని. ఎందుకంటే మనందరికీ ఎప్పుడు దూరకుండా ఉన్నప్పుడు మనం దాని మీదే మాట్లాడదాం. ఇప్పుడు మరి విదేశాలే భారతదేశంలో పండిన రొయ్యలు అత్యంత పోషక విలువలు కలిగినవి, అత్యంత నాణ్యమైనవి అని వాళ్ళు వాటిని యూటిలైజ్ చేసుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించుకుని వాటిని పూర్తిగా తింటున్నారు. మరి ఆ విదేశాల్లో ఉన్న జనం పోలిస్తే ఒక భారతదేశం ఒక 15-20 దేశాలతో సమానం. అంటే అంత తక్కువ మంది ఉంటారు. అంత చిన్న దేశాలు భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న రొయ్యల మొత్తాన్ని అవి కొనుగోలు చేసి వాటిని తింటున్నాయి. మరి ప్రపంచానికే అతిపెద్ద మార్కెట్. ఈ ప్రపంచంలో ఏ వస్తువు మార్కెట్ చేసుకోవాలన్నా సరే భారతదేశం. అది కాస్ట్లీదా ఉంది, చీప్దా ఉంది, ఏదైనా సరే భారతదేశం అతిపెద్ద మార్కెట్. ఎందుకంటే ఎప్పుడో 100 కోట్లు దాటేసాం మన జనాభా. మరి ఇంత పెద్ద జనాభా ఉన్న ప్రదేశంలో మనకున్న అతిపెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఒక ప్రాబ్లం ఏంటంటే పోషకాహారం లేకపోవడం. ఈ పోషకాహార లోపం వల్ల మనకు అనేక రోగాలు, అనేక ఇబ్బందులు. మరి అత్యంత పోషకాహారం ఉన్న ఫుడ్ ఏదైతే మనం ఉత్పత్తి చేస్తున్నామో రొయ్యలు, వీటిని మనం తినం, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇక్కడ మాత్రం మనం ఏది అలవాటు ఉంటే అదే తింటాం. మరి ఎందుకు? ఓకే, లాభాల కోసం విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, అది పక్కెట్టుండే. ఇక్కడ మనం అవి తినలేమా? ఎందుకు తినలేము? 1 కిలో మటను 1100 రూపాయలు, 1 కేజీ రొయ్యలు 100 కౌంటు 220 రూపాయలు. కొన్ని దాంట్లో సగం వేస్టేజ్ పోయి 1/2 కేజీ వస్తుందని కొన్ని కేజీ పప్పు కింద లెక్కేసుకున్న 440 రూపాయలు. అక్కడంతా 1100 రూపాయలు ఎట్టి మటన్ కొనుక్కుంటున్నాం. 440 రూపాయలు ఎట్టి దానికన్నా అన్ని రకాలుగా మెరుగైంది దాన్ని మనం తినం. అది తినటం వల్ల మనకు వచ్చి ఇక్కడ పండించిన రొయ్యలు మనమే తినటం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? ముందు మనకు తక్కువ రేటుకే దొరుకుతాయి. రొయ్యలు, చేపలు ఎక్కువ రేటు అన్నది కేవలం అపోహ మాత్రమే. చేప అయినా కానీ 120 నుంచి 150 రూపాయల్లో మంచి చేప దొరుకుతాయి. ఈ రొయ్యలు, చేపలు ఎంత తిన్నా కూడా ఆరోగ్యానికి మిగతా ఏవైతే నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయో అవి చేసినంత డ్యామేజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవు. మనకు డాక్టర్లు కూడా చాలా సందర్భాల్లో మీరు చికెన్, మటన్ తగ్గించండి, మిగిలిన తినండి, సీ ఫుడ్ తినండి అని చెప్తారు. దాని అర్థం ఏంటి? రొయ్యలు, చేపలు మీరు తినచ్చని. పోనీ విదేశాలు ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి? ఇవి పోషక విలువలు ఉన్నాయి కాబట్టి. మరి వీటిని మనం తినటం ద్వారా మనం ముందు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటాం. 2, మన ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు ఎక్కడో ఎవరో ఏదో చిన్న నిర్ణయం తీసుకుంటే మన రైతులు తల్లడిల్లిపోతున్నారు. పాపం అత్యంత దుర్భర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. మరి మనం ఎప్పుడైతే మన ఉత్పత్తిని ముందు మనం వినియోగించుకుని మనం తింటున్నాం, రైతులు కూడా అన్ని రకాలుగా బాగుంటుంది. మన విదేశాల మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు. మరి అలాంటప్పుడు మన దగ్గర ఉన్న బంగారాన్ని మనం బయటపడేసి మనం ఇక్కడ ఏది పడితే అది తిని రోజు మందులు వేసుకుని హాస్పిటల్ చుట్టూ తిరగటం కన్నా మనం పండించే వస్తువులు మనం అమ్ముకుంటంతో పాటు మనం కూడా వినియోగించుకుంటే రొయ్యల్ని మన ఆరోగ్యం, ఆర్థికంగా కూడా మన దేశం, మనందరం బాగుంటాం.